చింతలపూడి రామారావు నా పేరు. సునీల్ గారు ఎంపీగా గెలాలని, అలాగే ఎమ్మెల్యే గారు అయిన వరుపుల సుబ్బారావు గారు కూడా భారీ మెజార్టీతో గెలిచేలాగా ప్రయత్నం చేస్తూ ప్యాను గుర్తు మీద ఓటేయాలని చెప్పి ప్రతి ఇంటికి గడప గడపకి మనిషి మనిషికి చెప్పుకుంటూ ప్రసారాలు చేసుకుంటూ మళ్ళా జగనన్నే మనకు రావాలా, ఆయన వస్తేనే మళ్ళా నవరత్నాలు 9 పథకాలు సాగు అవుతాయి. 9 కాదు, అన్నయ్య కన్నా ఎక్కువ చేసే 100% పథకాలు చేసి ఉన్న వ్యక్తి ఎవరన్నంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర కింగ్ కింద తయారైన మహా వ్యక్తిని మళ్ళా రాబోయే రోజుల్లో గెలిపించుకోవడం గురించి ప్రతి ఇంటికి తిరిగి ఒక్కొక్క గడపకి 2-3 సార్లు తిరిగి మళ్ళీ 5-6 సార్లు తిరిగే అవకాశం ఇస్తూకుంటా చెప్పుకుంటా జగన్ గారు సీఎం అవ్వాలని, అలాగే సునీల్ గారు ఎంపీగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలాలని, అలాగే వరుపుల సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా భారీ 25,000 ఓట్ల మెజార్టీతో రావాలని చెప్పి కృషి చేస్తూ అంత శ్రమపడి తిరుగుతా ప్రతి ఓటర్ని కూడా వినయంగా చెప్తా ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటు వేయాలమ్మా అని చెప్పి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలా, ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి వేసుకుంటూ చెప్పుకుంటూ ఇలా వేయాలమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా బల్ల గుర్తున్నట్టు చెప్పుకుంటూ చేస్తున్నాము. మా సేవ ఫలించి తప్పగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎంపీ గారు, అక్కడ జగన్ గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఆశిస్తూ తిరుగుతున్నామండి. చింతలపూడి సర్పంచ్.